రాజస్థాన్‌లో బికనేర్‌లో ఒక అమ్మాయికి పూర్వజన్మ గుర్తొచ్చింది. అయితే ఈ సైంటిస్ట్‌లు వచ్చారు. పరిచయం చేసి అంత ఓకే అయింది. ఇలాంటి వీడియోలు 2, 3 వీడియోలు ఉన్నాయి. అవి నడుస్తూనే ఉంటాయి. అయితే ఇది కరెక్ట్ అని తేలింది. తెలిసిన తర్వాత కొంతమంది అనొచ్చు, "నువ్వు కరెక్ట్ అని ఎట్ట చెప్తావు? నీకెట్ట తెలుసురా?" అంటారు. అడుగుతారు. అయితే నాకు ఈ విషయాలు మాత్రం నాకు తెలుస్తాయి. కరెక్ట్‌గా తెలుస్తాయి. అయితే ఇగ నువ్వు తప్పు చెప్పినావనుకో, నేను తప్పు చెప్పినట్టే. వీడు కరెక్ట్ చెప్పిననుకో, నేను కరెక్ట్ చెప్పినట్టు. కరెక్ట్ ఎట్ట చెప్తానంటే, మనిషి చనిపోయిండనుకో సెకండ్‌లోనే పుడతాడు. అయితే కొంతమంది ఏమంటారంటే, యముడొస్తాడు, యమకింకరుడొస్తాడు, యమలోకం తీసుకుపోతాడు, నరకలోకం తీసుకుపోతాడు అంటారు. కానీ ఇయన్నీ వెట్టి ట్రాస్ అన్నమాట. ఇది కరెక్ట్ కావు. అయితే ప్రపంచ దేశాల జీవులు మొత్తం మనయే. మనం చనిపోయినామనుకో ఎమ్మటే ఏది ముందల ఖాళీ ఉంటే అలానే దూరుతాం. నక్క గాని, కుక్క గాని ఏది ఖాళీ ఉంటే అలానే దూరుతామన్నమాట. అది దాని పని అది. ఇప్పుడు మనిషి చనిపోయి గ్యాప్ వచ్చింది. ఎట్లా గ్యాప్ వచ్చింది? మనిషి చనిపోయి మళ్ళా మనిషి జన్మ ఉంది కాబట్టి గుర్తొచ్చింది. అదే కుక్క చనిపోయి పుట్టిందనుకో ఆ కుక్క శకలొస్తాయి. పాము చనిపోయి పుట్టిందనుకో పాము శకలొస్తాయి. ఏది పుడితే ఆ శకలొస్తాయి. ఇప్పుడు మనిషి చనిపోయి మనిషిని పుట్టింది కాబట్టి మనిషి గుర్తొచ్చింది. లేకపోతే గుర్తు రాకపోవు. అదే ఈ మాట కరెక్టే. ఏ? ఇది ఎట్లా తెలుసు అంటే నాకు తెలుసు అంతేగా. తెలుసు అంటే తెలుసు అంతేగా.